అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 16 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వడం. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేటులో #1 స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్యాభర్తల వశీకరణము, పరాయి స్త్రీ వశీకరణము, పరపురుష వశీకరణము, మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురుగారు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు చేతబడి శుద్ర పూజలు నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు కష్టం చెప్తారు. ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి ఎప్పుడు తిరుఫలిత ప్రకారం అండి మీకు ఊహించినటువంటి ఒక అద్భుతం అయితే జరగబోతున్న సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో ఎంతో కాలంగా ఏడ్చినటువంటి వార్త మీ చెవిన పడే అవకాశం అయితే ఉంది. ఆ ఫోన్ కాల్ సాధారణ కాల్ కదండి, ఇదొక మీ పరిస్థితిని మార్చగలిగే కాల్ కూడా కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, ఇంటర్వ్యూ ఫలితం రావచ్చు, పెండింగ్లో ఉన్న పని కదలికలోకి రావచ్చు, లేదా ఎవరో ఒకరు మీ పని అయ్యిందని చెప్పే కాల్ కూడా రావచ్చు. చాలామంది రాశివారు ఎంతో కష్టపడ్డారు, ఎంతో కాలం వేచి చూశారు. ఈ కాల్ దానికి సమాధానం తప్పకుండా కావచ్చండి. అలాగే ఈ ఫోన్ కాల్ కుటుంబానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. చాలా కాలంగా ఇంట్లో ఉన్న గొడవలు, అపార్థాలు, మాటల తేడాలు ఇవన్నీ ఒక్కసారిగా తగ్గిపోయేలా ఒక మంచి వార్త వినిపించవచ్చండి. దూరమైన బంధువుల దగ్గర అవ్వచ్చు, విడిపోయిన మనుషులు కలిసి మాట్లాడుకుందామని ఎవరో ఒకరు ఫోన్ చేయొచ్చు. ఇక ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలా కాలంగా మీకు దూరమైన పాత స్నేహితులు, పాత పరిచయం లేదా మీ జీవితంలో మళ్ళీ రావాలి మీరు అనుకున్న వ్యక్తి కూడా ఒక కాల్ వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అందరం కలుద్దాం, గెట్ టుగెదర్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అనే ఒక రహస్య ఆహ్వానం కూడా మీకు అందుతుంది. మీరు ఊహించిన ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేసి ఆనందాన్ని కూడా తీసుకురాబోతున్నారు. కొంతమందికి ఈ ఫోన్ కాల్ ఆర్థికంగా ఒక శుభ సూచన అండి. ఇక డబ్బు రావచ్చు, అయిపోయిన ఒప్పందం మళ్ళీ మొదలవ్వచ్చు, వ్యాపారంలో ఒక మంచి సమాచారం రావచ్చు. కొంతమందికి విదేశీ సంబంధిత అవకాశం కూడా ప్రయాణము లేదా ఇతర ప్రాంతాలకు వచ్చే వార్త కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉందండి. ఈ రాశి వారు ఫోన్ కాల్ రావాలంటే కనుక మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కోపాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దండి. ఇక ఆందోళన అయితే విడిచిపెట్టద్దు. అనవసరంగా నెగిటివ్గా ఆలోచించవద్దు. ఎందుకంటే కొన్ని శుభవార్తలు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మన జీవితం అడుగు పెడతాయండి. ఇక రేపటిలో మీరు ఫోన్ మోగినప్పుడు ఒక సాధారణ రింగ్ కాదండి, మీ అదృష్టం తలుపు తట్టే శబ్దం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న మార్పు, మీరు ఊహించిన అద్భుతం, మీరు కోరుకున్న ప్రశాంతత ఇవన్నీ ఒక ఫోన్ కాల్ రూపంలో మీ ముందుకైతే రాబోతున్నాయి. కాబట్టి మీరు అర్జెంటుగా ఎక్కడున్నా సరే ఈ వీడియోని అయితే వినండి. ఎందుకంటే పూర్తిగా విన్న తర్వాత అర్థమవుతుందండి ఈ చెప్పబోయే సూచనలు, ఈ కాల్ మీకున్న రహస్య సఖ్యత, ఇవన్నీ శుభవార్త ఎవరికి ఎలా ప్రభావితం చేయబోతుందో ఇప్పుడు మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో మీకు అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ రాశి వారి దినఫలితం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి ఊహించిన సంఘటన అయితే జరగబోతుందండి. అదొక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు. సాధారణంగా మీరు ప్రత్యేక ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితంలో విన్న మాటలతో నిజాయితీ మనసులతో ఉన్నవారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. ఎందుకంటే వీరి మనస్తత్వం అలా ఉంటుందని చెప్పాలి. చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, మంచి మనసు కలవారు. బయటికి తమ భావాలను త్వరగా బయటపెట్టరు. అందరికీ సహాయం చేస్తారు, కానీ తమ బాధని ఎవరికీ చెప్పరు. చాలాసార్లు వీరు ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే స్వభావం కూడా కలిగి ఉంటారు. వీరి చుట్టూ అసూయ పడేవారు, వీరి ఎదుగుదలను చూడలేని వారు ఎంతో అవకాశాలు కూడా ఎక్కువండి. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరనమాట. కష్టపడి ముందుకు వెళ్తే శక్తి వీరిది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి ఉంటారు, ఎన్నో రకాల అపార్థాలు కలిగి ఉంటారు. అన్ని రకాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే వీళ్ళకి ఏ పని చేస్తే కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. కానీ కలిసి అన్ని రకాలు కూడా వీళ్ళు ఏమైనా పని చేస్తే మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని చేయడం మాత్రం మంచిదండి. అలాగే రేపటి వీరికి ఏ రూపంలో అయినా సరే ఒక మంచి సూచన అయితే రాబోతుంది. రేపటి మీకైతే ఉత్తరం దిక్కు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, బంధువుల కలయికలే శుభకార్యాల కోసము రేపటి ఉత్తరం దిక్కు ప్రయాణం మంచిది.
ఇక రేపటి రోజున ఆరోగ్యం మిశ్రమ ఫలితంగా ఉంటుంది. తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఇంకా నిద్రలేని సమస్యలు, గ్యాస్ లేదా జీర్ణ సమస్య, కొందరికి ఇటువంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఆహారంలో జాగ్రత్త, నీరు ఎక్కువగా తీసుకోవడము, కోపాన్ని తగ్గించుకోవడం మంచిదండి. ఇక రేపు ప్రయాణాలు ఉంటే కనుక తొందరపాటు కష్టపడద్దండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, టైమింగ్స్ చెక్ చేసుకోండి, టికెట్స్ ఐడీలు అలాగే ముందే చూసుకోవాలి. రాత్రి అనవసర ప్రయాణాలు తగ్గించండి. ఇక ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త, ముఖ్యమైన పత్రాలు చేదబెట్టేటప్పుడు కనుక చాలా జాగ్రత్త అవసరం. ఇంకా సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. బ్యాంకు, భూమి, ఉద్యోగ ఒప్పందాలకు సంబంధించిన పేపర్లు పరిశీలించకుండా సైన్స్ చేయొద్దు. ఫోన్లో వచ్చే ఓటీపీలు, మోసపూరిత కాల్స్ విషయంలో జాగ్రత్త. మీ డాక్యుమెంట్స్ ఇతరుల చేతికి ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకా ప్రశాంతంగా ఉండండి. ఇక రేపటి రోజు కోపంతో నిర్ణయాలు అసలు తీసుకోకండి. పెద్దల మాట తప్పకుండా వినండి. పాత స్నేహితులతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి ఒక శుభవార్త వినే సూచన కూడా ఉందండి. సాయంత్రం తర్వాత ఒక మంచి పరిణామం కూడా మీ జీవితంలో కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు కొన్ని చేయవలసినటువంటి చిన్న పరిహారం ఉందండి. ఉదయం నుండి బయట వెళ్లే ముందు ఖచ్చితంగా కూడా రేపటి రోజున ఓం నమ శివాయ మన పంచాక్షరి మంత్రాన్ని జపించుకొని బయటకు వెళ్ళండి. అందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నరదిష్టి ప్రభావం తగ్గడానికి ఉపయోగపడుతుంది. మీరు బయటకు వెళ్లే ముందు ఓం నమ శివాయ అని తప్పకుండా జపించుకోండి. అలాగే మీరు బయటకు పని మీద వెళ్ళేటప్పుడు కదా, ఇంపార్టెంట్ పనికి అది ఖచ్చితంగా కూడా మీరు ఈ మంత్రం జపించాలంటే మీకు అన్ని రకాలు కూడా విజయం సాధిస్తారండి. మొత్తానికి ఈ రాశి రేపటి జాగ్రత్తతో కూడిన శుభప్రదమైన రోజు. అన్ని రకాల కూడా వీరు రేపటి ఈ రాశి వారికి ఉత్తరం దిక్కు అన్ని రకాల మంచిదండి. ప్రయాణాల్లో అప్రమత్త చాలా అవసరం. ఇంకేదైనా సరే ఈ రాశి వారి సాధారణ సూచన అయితే కాదండి. మీ జీవితంలో చాలా రోజులు ఎదురుస్తున్నట్టు ఒక మలుపు గురించి ఆశలు మన జీవితంలో అద్భుతాలు పెద్ద శబ్దంతో రావండి. అవి నిశ్శబ్దంగా ఒక చిన్న సంకేతంగా వస్తాయి. ఇప్పుడు మీ జీవితంలో ఆడి సంకేతం ఫోన్ కాల్ రూపంలో రాబోతుంది. మీరు ఊహించే సమయంలో మీరు అనుకున్న వ్యక్తి నుండి మీరు ఎదురు చూడని ఒక వార్త మీరు చూసే అవకాశం ఉంది. మీ కాల్ మీ గుండె వేగం పెంచే వార్త. ఇక ఆనందంతో మీ కళ్ళలో కూడా నీళ్లు తెప్పించే ఒక ఫోన్ కాల్ కావచ్చండి. ఇంతకాలం తర్వాత ఇదేనా నేను వినబోయేదని మీరు ఆశ్చర్యపడి శుభవార్త అనమాట. ఈ ఫోన్ కాల్ ఉద్యోగ సంబంధించి కావచ్చు, చాలా కాలం ఎదుర్కొన్నటువంటి అవకాశం, ఆగిపోయిన నియామకం, నిలిచిపోయినటువంటి ఇంటర్వ్యూ, లేదా మీరు అనుకున్న పని ఇప్పుడు అయిందని చెప్పే శుభవార్త, ఇవన్నీ కావచ్చు. మీకు అవకాశం వచ్చిందని ఒక కాల్ అయితే మీకు రావచ్చు అనమాట. లేకుంటే ఈ కాల్ కుటుంబానికి సంబంధించింది కావచ్చు. ఇంట్లో ఉన్న ఉధృతలు తగ్గిపోయి దూరమైన బంధువుల దగ్గర ఎవరో మీకు ఫోన్ చేసి అన్ని సర్దుకొని అని చెప్పి పరిస్థితి కూడా రావచ్చు. మీ మనసుకు చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతత, ఒక కాల్ ధర అందుతుందండి. ఇక చాలా కొంతమంది అయితే ఈ కాల్ పాత స్నేహితుల కలయిక గురించి కావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ కాల్ చేసి అందరం కలుద్దాం, ఒక గెట్ టుగెదర్ చేసుకుందాం అని చెప్పేసి, లేకుంటే మీ జీవితంలో మళ్ళీ నవ్వులు, మిస్ కాల్స్ రావచ్చు అనమాట. ఆర్థికంగా కూడా ఒక శుభ సూచన అయితే కాబోతుందండి. ఇక రావాల్సిన డబ్బు, ఆగిపోయిన పని, లేదా ఒక వ్యాపార అవకాశానికి సంబంధించిన కాల్ కావచ్చు. మీ పని అయిపోయిందనే మాట మీరు వినే అవకాశం కూడా ఉందండి. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉందండి. ఈ శుభవార్తలు వినే ముందు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఆందోళన అయితే అస్సలు వద్దు, అనుమానాలు అస్సలే పెట్టుకోకండి. కొన్నిసార్లు అదృష్టం మన జీవితంలో అడుగు పెట్టే ముందు ఒక చిన్న పరీక్ష పెడితే ఆ పరీక్షలో మన సహనం ముఖ్యమండి. ఈ పరీక్ష తప్పకుండా అనమాట. ఇక రేపటి ఈ రాశి వారికి ఎప్పుడు కూడా అంటే రేపటి ముఖ్యమైనటువంటి మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు తిరుగుతూ మిమ్మల్ని మానసికంగా అస్థిరం చేయాలని, అలాగే మీ ప్రశాంతం చెడగొట్టాలని చెప్పి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వారు ఎప్పుడు కూడా శత్రుల రూపంలో రండి. కొన్నిసార్లు స్నేహితుల రూపంలోనో వస్తారన్నమాట. కొన్నిసార్లు బంధువు రూపంలో కూడా వస్తారు. కొన్నిసార్లు మీ ముందు మంచిగా నటిస్తూ మీ కనుక గోతులు తవ్వుతూ వ్యక్తులుగా ఉంటారు. మీ మంచివారు అందరినీ నమ్మి స్వభావం కలవారు. అందుకే కొంతమంది మీ బలహీనతల గురించి మీ మనసును బాధ పెట్టే మాటలు చెప్పి మీలో అనుమానాలు పెంచి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే కనుక మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా మీరు చెప్పుకోకండి. ఇంకా మీ ప్లాన్స్, డబ్బు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు నిర్ణయాలు ఎవరితో కూడా చెప్పుకోకండి. ఇక రేపటిలోనే కొన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అని ఎన్నిసార్లు తనసార్లు జపించడం మాత్రం మర్చిపోకండి. దేవుడి గదిలో ఒక చిన్న దీపం అండి. అందాక కూడా మీకు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే నిండుతుంది. రేపటిలో ఖచ్చితంగా కూడా మీరు హనుమంతుడి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అందాక కూడా మీ శత్రు భయం తొలగిపోతుందండి. అదేవిధంగా రేపటిలో ఈ రాశి వారికి శత్రు ప్రభావం తగ్గడంలో బలమైన పరిహారం ఇక నల్ల నువ్వులు దానం చేయడము, పక్షులు గింజలు వేయడము, పేదవారికి అన్నదానం చేయడము, ఒక వృద్ధుడికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడము, మీ సోదరుడు దానం చేయడం వల్ల కూడా మీకు ఆర్థికంగా బాగా కలిసిపడతానంగా ఉంటుంది. ఇక మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడము, వాటిని భూతార్థులను చూసి భయపడము మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. రేపటి రోజున మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవాకండి. ప్రత్యేకించి ఆల్కహాల్ మానుకోండి. మీరు డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. రేపటి మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. సాయంత్రం కోసగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దాన్ని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించవలసి ఉంటుంది. పైగా సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలుపెట్టండి. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో
రేపటి నాడు మీకు తెలిసి రానుందండి. రేపటి నాడు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితులు కలుసుకుంటారు. కావున మీరు వస్తున్న మీ స్నేహితులకు సమాచారం అందించండి. లేంచి రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్రలను, రాగి పాత్రలు ఎక్కువ వాడండి. ఆరోగ్యం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఈ రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుందండి. మరి తెలుసుకున్న ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.